బీసీ కులగణన స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధన సహా మరిన్ని ఇతర అంశాలపై చర్చించింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీసీ ముఖ్య నేతలంతా తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. బీసీ సంబంధిత అంశాలపై త్వరలో గులాబీ పార్టీ తన కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు కేటీఆర్. కులగణన పూర్తిగా తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దానిని తగులబెట్టారన్నారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దన్నారు కేటీఆర్. మీ ఈ కులగణన ఏదైతే ఉందో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈరోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక. ఈ కులగణన మీద మీరిచ్చిన స్టేట్మెంటు చిత్తు కాగితంతో సమానం. ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో, శాసన మండలిలోనే మా పార్టీ తరఫున ఇటు పెద్దలు మసునాచారి గారు గాని, అటు మా సోదరులు తలసాని గారు గాని గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం, చెప్పినాం. ఇది తప్పుల తడక, ఇది శుద్ధ తప్పు. మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం. ఒక 15 రోజుల, నెల రోజుల శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయండి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు. మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో, మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో, లేదా మీరిచ్చే రేషన్ కార్డులలో, మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో 420 హామీల్లో మా వాటా తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిన ఉన్న ఎంబీసీలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు. కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలు పెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు. స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలన్నారు కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 1,00,000 కోట్లు కేటాయిస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాకుండా కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల కోసం, బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది. 1 కాదు, 2 కాదు, 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 42% రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్దరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో 42% బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంవత్సర కాలం దాటిపై 14 నెలలు దాటి 15వ నెలలో ప్రభుత్వం పడింది. మరి 15 నెలల్లో కనీసం 15 పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపాన పోలేదు. 16 కార్పొరేషన్ బలహీన వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ 50% మించి టికెట్లు కేటాయించిందన్నారు కేటీఆర్. అసెంబ్లీ, ఎంపీ, స్థానిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. ఇప్పటికైనా రీసర్వే చేసి సరైన లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అంతేకాదు కులగణలో 5.5% జనాభాను తగ్గించారని అన్నారు. జనాభాను తగ్గించడంపై సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. పార్టీ డిమాండ్ చేస్తున్నది, నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ
రాజ్యాంగ సవరణ అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పైన స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోదీ రాహుల్ కూర్చుంటే చాయ్ తాగేలోపు అయిపోతుందని చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో ముల్కీ రూల్స్ ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. మరి బీసీలకు న్యాయం చేసే విషయంలో రాజ్యాంగ సవరణ చేయడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే చాయ్ తాగే లోపల అయిపోతుంది రాజ్యాంగ సవరణ. ఇదివరకు చేయలేదా? ముల్కీ రూల్స్ ని ఆనాడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేస్తే